పోయి నమస్కారాలు. ప్రప్రదంగా వైశ్య వికాస్ వేదిక ట్రస్ట్ సభ్యులు మరి మా వైశ్య వికాస్ వేదికకు గౌరవ సలహాలు ఉన్నటువంటి ముఖ సాంబశివరావు గారిని పెట్టవలసిన తెలియజేస్తున్నాం. అట్లనే వైశ్య వికాస్ వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్ గారిని మరియు వైశ్య వికాస్ వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి గారిని వేదిక పెట్టవలసిన తెలియజేస్తున్నాం. అట్లనే ముఖ మనోహర్ గారిని మరియు పంజవాడ సత్యనారాయణ వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవేశ్లకు ఒక కార్పొరేషన్ కేటాయించింది. ఆ కార్పొరేషన్ కేటాయించి 2 సంవత్సరాలు అయిపోయిన నేపథ్యంలో మేము వైశ్య వికాస్ వేదిక నికాస్గా ప్రతి సందర్భంలో వైశ్యుల కోసం వైశ్య జాతి మనుగడ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్యవేశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి ధరల 2 సంవత్సరాలు అయిపోయింది. మొన్న జూలై 8వ తారీఖు వరకు ఆర్యవేశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గారి చైర్మన్ అధ్యక్షతన ఆమె పీరియడ్ కాలపరిమితి 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అయినా కానీ ₹2 కూడా వైశ్య కమ్యూనిటీ కోసం నిధులు కేటాయించినటువంటి సందర్భాన్ని ఒక బాధాకరంగా చూస్తున్నాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ 30 నెలలు అయింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య జనాభా ప్రభుత్వ అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 4% ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క కార్పొరేషన్ కూడా ఈ రోజు వరకు ఇవ్వనటువంటి సందర్భాన్ని గుర్తిస్తున్నాం. ఏకైక కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ కూడా ₹2 కూడా కేటాయించకుండా మభ్యపెట్టేటువంటి ధోరణిని మనం చూస్తున్నాం. మరి దాంట్లో భాగంగా కల్వ సుజాత గారి యొక్క కాలపరిమితి కూడా అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏమొచ్చింది అంటే వైశ్య జాతి కోసం ఒక కార్పొరేషన్ కేటాయించరు, దానికి ఆమెకు ఒక చైర్మన్ ఇచ్చారు తప్ప ఆమెకు ₹2 లక్షల జీతం ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆమెకు ఏమైనా లబ్ధి పొందిన తెలియదు తప్ప ప్రభుత్వం మాత్రం వైశ్య సమాజం కోసం వైశ్య జాతి కోసం ఏమి ఇవ్వలేదనే దాని విషయాన్ని గుర్తు చేస్తూ వైశ్య కార్పొరేషన్ కోసం వైశ్య వికాస్ వేదిక గతంలో అక్టోబర్ 1, 2023న ఒక వైశ్య గర్జన పేరు మీద సరవణ ఇండోర్ స్టేడియంలో 1000 మందితో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 2025 ఆగస్టు 3వ తారీఖున పోయిన సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున పెద్ద ఎత్తున వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ అనే పేరు అని చెప్పి మరొక కార్యక్రమం కూడా తీసుకుంది. ఆ రోజు చెప్పినాం, వైశ్య గర్జన రోజు చెప్పినాం, మళ్ళీ వైశ్య రాజకీయ అనే పేరు రోజు కూడా చెప్పినాం ప్రభుత్వానికి. మీరు ఇచ్చేటువంటి ఒక వైశ్య కార్పొరేషన్ మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పినాం. కానీ మీరు ఇచ్చే కార్పొరేషన్ అనేది ఒక జిద్దత్రస్మృతి కాదు. ఆ కార్పొరేషన్ తోటి ఎలాంటి మనుగడ కూడా సాధించలేము మా వైశ్య జాతి అని చెప్పినాం. రాజకీయ పరంగా కొట్లాట తప్ప మిగతా దాంతో ఎలాట్లేదు. రాజకీయంగా మాకున్నటువంటి జనాభా వాటా ప్రకారం మాకు రావాల్సినటువంటి రాజకీయ పదవులు రావాలని చెప్పి కొట్లాడిన దాంట్లో వైశ్య వికాస్ వేదిక మా దగ్గర ఉన్నటువంటి సంఘాలు ఎన్ని ఉండొచ్చు, కానీ వైశ్య వికాస్ వేదిక వైశ్యుల కోసం వైశ్య జాతి మనుగడ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ, ఏకైక సంస్థ. దాని ద్వారా మేము చాలా సందర్భాల్లో కొట్లాడినాం. అదే కాకుండా సెప్టెంబర్లో పోయిన సంవత్సరం సెప్టెంబర్లో కూడా ఈ నిధుల కేటాయింపు విషయంలో కూడా మళ్ళీ ఒక ధర్నాను కూడా ఇందిరా పార్క్ దగ్గర చేస్తాం. చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. ఈ రోజు కూడా 2 సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు కూడా ₹1 నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం మరొకసారి వైశ్య జాతిని మేల్కొల్పడం కోసం వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యంలో రేపు సోమవారం రోజు జరగబోయేటువంటి దీక్షకు అన్ని సంఘాలు వైశ్య సమాజం మొత్తం కూడా ఏకమై మద్దతు తెలుపుతున్న ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానికోసం ఈరోజు ఒక గోడ పత్రికని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ఇచ్చేసినటువంటి పత్రిక మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్కు కనీసం 500 కోట్ల నిధులు ఇచ్చి దాంట్లో ఒక 15 మంది డైరెక్టర్లని భాగస్వాములు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా ముఖ్యంగా సామాజిక నేపథ్యంలో మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని రేపు రాబోయే కాలంలో ఎవరికైనా మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి, కానీ దాంట్లో భాగంగా 15 మంది డైరెక్టర్లను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా
హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో వైశ్య సమాజం మొత్తం రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి అధ్యక్షతన 10 సంవత్సరాల్లో 7 కార్పొరేషన్లు 11 మున్సిపల్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ వయసులోకి ఎప్పటికైనా మోసం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ₹1 ఇవ్వకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేస్తుందని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మా వైశ్య వికాస్ వేదిక డిమాండ్ చేస్తుంది. కనీసం 500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలి. అట్లనే ఒక 15 మంది డైరెక్టర్లని అపాయింట్ చేసి మాకు తగిన రీతిన ప్రాతినిధ్యం వచ్చే విధంగా రాజకీయాల్లో రేపు రాబోయే కాలంలో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా మీకున్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి మా వైశ్య జనాభా అంటే మీకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరూ కూడా వారికి జనాభా దామాష ప్రకారం కనీసము మరి 300 డివిజన్లు అయితే 400 డివిజన్లు అయితే ఒక మీమాంసలో ఉన్నది. దాంట్లో కనీసం ఒక 25 మందిని కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్లుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోడపత్రిక ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పైన ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ సాధన దీక్ష వైశ్య కార్పొరేషన్ నిధులకై జరిగేటువంటి సాధన దీక్షని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉదయం 10 గంటల నుండి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి దీక్షకు సంఘాలకు అన్ని పార్టీలకు అతీతంగా వైశ్య సమాజం మొత్తం రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ గోడపత్రిక ఆవిష్కరణని ఆహ్వానిస్తాం. మరి పత్రికా సోదరులందరూ కూడా మీకున్నటువంటి ప్రచార సాధనాల ద్వారా తప్పకుండా ప్రభుత్వం చేరవేసే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ జై వైశ్య, జై జై వైశ్య. జై వైశ్య, జై వైశ్య, జై వైశ్య. సాధన దీక్షను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. సాధన దీక్షను చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. సాధన దీక్షను విజయవంతం చేద్దాం. చలో ఇందిరా పార్క్ ఆగస్టు 3, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్. ఆగస్టు 3 సాధిద్దాం, సాధిద్దాం వైశ్య హక్కులు సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం వైశ్య హక్కులను సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం వైశ్య హక్కులను సాధిద్దాం. సాధన దీక్షకై